హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం చేపల పులుసు తయారు చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉండబోతుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఫస్ట్ మనం మూకిడి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దానిలో ఫస్ట్ ఆవాలు వేసుకొని తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అవి అలా చిటపట్లాడుతున్నప్పుడే మనం ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అది మనం కాస్త గరిటెతో అలా కలిపిన తర్వాత సింపుల్గా ఒక ఫ్యూ మినిట్స్ అలా వదిలేసేయాలి. సో దట్ ఆ ఆనియన్ పేస్ట్ అనేది బాగా మగ్గుతుంది. ఆనియన్ అంటే బాగా పేస్ట్ పట్టద్దండి, బరకగా పట్టుకుంటే చాలు. తర్వాత మెంతిపిండి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అన్నీ కూడా ఫ్లేవర్స్ బాగా పడతాయి అన్నమాట ఆనియన్స్ పేస్ట్కి. తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి స్టిర్ చేసుకుందాం. ఇలా ఎప్పటికప్పుడు కలుపుకోవడమే దిస్ ద బెస్ట్ ఆప్షన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. దీని తర్వాత మనమైతే సరిపడా కారం యాడ్ చేద్దాం. ఇక చేపల పులుసు కదా, సో దానికి కారం అనేది కాస్త ఎక్కువగానే వేసుకుంటాం మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆ పులుసులో పులుపు వల్ల కారం పెద్దగా తెలియదు, అందుకని కాస్త ఎక్కువనే యాడ్ చేస్తాం. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుప్పు కానీ లేదు నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదు, మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఇక ఈ రెండింటిని సరిగ్గా కలుపుకొని తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. బేసిక్గా నాకైతే చింతకాయ పులుసు అంటే చాలా ఇష్టం, కానీ చింతపండు పులుసుతోనే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉండి తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని తీసుకొని దాంట్లో చేపలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేపలన్నీ కూడా క్లియర్ కట్గా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము అది మరుగుతూ ఉన్నప్పుడు ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి చేపలు అనేవి ముక్కలు ముక్కలుగా విడిపోకూడదు, అందుకని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా పరుస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి సరిగ్గా గరిటెతోటి కలుపుకోవాలి. కానీ మీకు తెలుసా, చేపలో శన అంటాం కదా, అంటే చేప గుడ్లు అనమాట. అది చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఈరోజు నేను దానిని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. దానికన్నా ముందు మాత్రం మనం కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కాస్త కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. సో దట్ ఏంటంటే మొత్తం అలా మనకి సెట్ అవుతుంది అనమాట మూకిడిలో. నెక్స్ట్ చెప్పాను కదా శన యాడ్ చేస్తాను అని, దీన్ని మేమైతే శన అంటాం, మరి మీరేమంటారో కమెంట్ చేయండి. సో ఈ శనని యాడ్ చేసేసిన తర్వాత మనం చక్కగా మూత పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ దాన్ని మరగనివ్వాలి. అంటే దానికి ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా చేప ముక్కలకి అలాగే శనకి పట్టాలి కదా. సో మీకు ఒక డౌట్ రావచ్చు, శన మరి విడిపోదా అంటే ఆ ఎగ్స్ అనేవి విడిపోవా, మనకి కర్రీ మొత్తం పాడవదా అంటే అవ్వదండి, అస్సలు అలా అవ్వదు. మనం ప్రాపర్గా చేసుకుంటాం కదా ఒక కార్నర్కి, అందుకే వేసాను అనమాట. అదే ఫ్రై అయితే కనుక మీకు స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కాస్త ధనియాల పొడి కూడా మనం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు. ఇన్ని ఉండడం వల్ల ఫ్లేవర్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఇక మూత పెట్టేసుకొని కాసేపు అలాగా మనము మగ్గనివ్వాలి, దాన్ని అంటే ఉడకనివ్వాలి. మరుగుతూ ఉంటుంది కదా అలా బబుల్స్ వచ్చినప్పుడు, అంతే కర్రీ రెడీ. సో ఇలా మీరు ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.